మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. అత్త అని పిలిపించొద్దని గొడవ చేశాను. రంగస్థలం సినిమా, అందులోనూ రంగమ్మ మంగమ్మ పాట ఎంత హిట్ అయ్యాయో రంగమ్మత్త పాత్ర కూడా జన మనస్సుని అంతగా గెలుచుకుంది. జబర్దస్త్ గా తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ భరద్వాజ్ రామ్ చరణ్ కి అత్త పాత్రలో ఒదిగిపోయి ఈ సినిమాతో కొత్త ఇమేజ్ ని సృష్టించుకుంది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానంటున్న ఆమె తన గురించి ఇలా చెబుతోంది. నాన్న సుదర్శన్ రావు వాళ్ళది భూదాన్ పోచంపల్లి. భూదాన్ ఉద్యమం మొదలైనప్పుడు వినోబా భావేకు చాలా ఎక్కువ భూముల్ని ఇచ్చింది మా తాతయ్యేనట. ఆ ఊళ్ళో 101 దర్వాజాల ఇల్లు మాదే. తాతయ్య సుందర్రావు అక్కడ సర్పంచ్ కావటంతో ఆ ఊరెళ్లినప్పుడు అందరూ నన్ను దొరసానమ్మ అని పిలిచేవారు. నేను పుట్టక ముందే నాన్న హైదరాబాద్ కి మకాం మార్చేశారు. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నాకు 2 చెల్లెళ్ళు, అంబిక, వైష్ణవి. మా చిన్నప్పుడు నాన్న స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడు కార్యకర్తలతో మీటింగులు జరుగుతూ ఉండేవి. 3 ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అలా రోజు జనాన్ని తీసుకురావటం, నాన్న బిజీగా బయట తిరగడం చూసి అమ్మ చాలా కంగారు పడుతూ ఉండేది. నాన్నకు నేనంటే ఎంత ఇష్టమంటే ఏదైనా అడిగితే కాదనేవారే కాదు. ఆ చనువుతోనే పట్టుబట్టి ఆయనతో రాజకీయాలు మాన్పించాను. మాకు చాలా గుర్రాలుండేవి. స్కూల్ కి సెలవు దొరకడం ఆలస్యం. నేను వాటి దగ్గరికి వెళ్లిపోయి దాణా కలిపి పెట్టేదాన్ని. చదువు, క్రమశిక్షణ విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్. అందుకే ఇల్లు, స్కూలు, స్విమ్మింగ్ క్లాసులు చిన్నప్పుడు ఇదే మా ప్రపంచంలా ఉండేది. ఆ మధ్యన ఖాళీ దొరికితే అమ్మ సంగీతం తరగతులకి పంపించేది. నేను కర్ణాటక సంగీతం, హిందుస్థానీ రెండింటినీ నేర్చుకున్నాను. స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం ఉన్నా ముందుండే నేను చదువులో మాత్రం ఎప్పుడూ వెనక బెంచే. డిగ్రీకొచ్చాక పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్ మీద ఆసక్తి పెరగడంతో బాగా చదవటం మొదలుపెట్టాను. తర్వాత భద్రకా కాలేజ్ లో ఎంబీఏ చేశాను. నిజానికి నేను ఐపీఎస్ అవ్వాలన్నది నాన్న కోరిక. అందుకే ఎన్సీసీలో సర్టిఫికెట్ ఉంటే ఐపీఎస్ కి పనికొస్తుందని ఎన్సీసీ క్యాంప్ లో చేర్పించారు. అక్కడికి వెళ్లడం వల్ల నాకు ఐపీఎస్ రాలేదు, కానీ సుశాంక్ భరద్వాజ్ తో పెళ్లైంది. అవును, మాది ప్రేమ వివాహం. సెయింట్ ఆన్స్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో భాగంగా రిపబ్లిక్ డే పెరేడ్ కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు తనతో పరిచయమైంది. డిగ్రీకి వచ్చేసరికి అది ప్రేమగా మారింది. తను ప్రపోజ్ చేయగానే అమ్మకు, అమ్మమ్మకు చెప్పి సుశాంక్ ని పరిచయం చేశాను. వాళ్ళకి తను నచ్చటంతో మా పెళ్లైపోయిందిలే అని ధైర్యంగా ఉన్నాం. అయితే డిగ్రీ పూర్తయ్యేంత వరకు నాన్నకు మా విషయం తెలీదు. ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇంట్లో వాళ్ళు చెప్పారు. అంతే, పెద్ద యుద్ధమే జరిగింది. సుశాంక్ వాళ్ల సొంతూరు బీహార్ లోని బెతియా. 30 ఏళ్ల క్రిందట ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళది బీహార్ అనేసరికి నాన్నకు ఒకలాంటి భయం ఉండేది. మా అత్తగారింట్లో ఒప్పుకున్న నాన్నని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని దాదాపు 5 ఏళ్లు ప్రయత్నించాం. చివరికి ఆయన ఒప్పుకోవటంతో 9 ఏళ్ల మా ప్రేమ 2010లో పెళ్లి పీటలెక్కింది. నన్ను చూసి పొడుగ్గా చుట్టానికి బాగున్నావు, సినిమాల్లో చేయొచ్చుగా అంటూ ఉండేవారు. అవకాశాలు వచ్చాయి, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఉన్న భయంతో అప్పట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఓ కంపెనీలో 2 ఏళ్లు పనిచేశాక ఓ ఛానల్లో న్యూస్ రీడర్ గా చేరాను. నేను చాలా సరదాగా ఉండే టైప్. అలాంటి నాకు సీరియస్ గా ఉంటూ ఆ న్యూస్ చదవడం చాలా కష్టంగా అనిపించేది. అందుకే 6-7 నెలలు చేసి నా వల్ల కథని బయటకు వచ్చేసాను. అప్పుడే యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి. అలా 25 ఏళ్ల వయస్సులో పెళ్లయ్యాక ఇక్కడ కెరియర్ ప్రారంభించాను. సినిమా ప్రచార కార్యక్రమాలు, సినిమా వాళ్ళ ప్రత్యేక ఇంటర్వ్యూలు, ఈటీవీలో మా మ్యూజిక్ లోను ప్రోగ్రాంలు చేసేదాన్ని. ఆ సమయంలోనే ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్ కి నన్ను అతిథిగా పిలిచారు. ఆ షో డైరెక్టర్ సంజీవ్ గారు నన్ను చూసి ఈటీవీలో వచ్చే ఓ పాటల కార్యక్రమానికి యాంకర్ గా చేయమని అడిగారు. కానీ అనుకోకుండా తర్వాత జబర్దస్త్ కి తీసుకున్నారు. అది నా అదృష్టం. ఆ ప్రోగ్రామ్ తో చాలా పేరు వచ్చింది. నా పేరే జబర్దస్త్ అనసూయగా మారిపోయింది. జబర్దస్త్ లాంటి షో ఇంతకు ముందు లేదు కాబట్టి అది అంతలా క్లిక్ అయింది. అందరూ ఆ గంట స్ట్రెస్ రిలీఫ్ గా ఫీల్ అవుతారు. ప్రకాష్ రాజ్ గారిలా ఏ పాత్ర చేసినా గుర్తుండిపోవాలన్నదే నా కోరిక. అందుకే రంగమత్త పాత్ర కోసం డైరెక్టర్ నన్ను పిలిచినప్పుడు వెంటనే ఓకే చెప్పేశాను. రంగస్థలంలో నటించిన రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ఇలా అందరికీ గొప్ప పేరు, ఇమేజ్ ఉన్నాయి. అలాంటి వారితో కలిసి సినిమాలో కీలకమైన రంగమత్త పాత్ర చేయటం నాకు నిజంగా సవాలే. చాలా టెన్షన్ గా అనిపించేది. షూటింగ్ రాజమండ్రి దగ్గర శివగిరిలో ప్రారంభమయ్యాక ఓ 10 రోజులకు నేను వెళ్ళాను. అప్పటికే అక్కడ ఎండలకు అందరూ తందూరిలా కందిపోయి నల్లగా అయిపోయారు. నేను రంగమత్త గెటప్ వేసుకుని వెళ్లేసరికి ఆది, రామ్ చరణ్, నువ్వు ఇంత నీట్ గా తెల్లగా ఉంటే మాలో కలవడం లేదు అంటూ నా చేతులకు మట్టి పూసేశారు. అలా షూటింగ్ లో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో నా టెన్షన్ తగ్గింది. జబర్దస్త్ టీమ్ లోని 2-3 రంగస్థలం సినిమాలో ఉన్నారు. దాంతో మేమంతా కూర్చుని జోకులు వేసుకునేవాళ్ళం. మెగాస్టార్ కుటుంబం అంతా జబర్దస్త్ కి వీరాభిమానుడు. అందుకే చరణ్ కూడా మా జోకులకు బాగా ఎంజాయ్ చేసేవారు. కాకపోతే షూటింగ్ జరిగినన్ని రోజులు అత్తా అని పిలిపించొద్దు అంటూ బాగా గొడవ చేశాను. కానీ
ఇప్పుడు ఆ పిలుపే నాకు చాలా నచ్చుతోంది. మా ఆయన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి 7 ఏళ్లు, చిన్న బాబుకి 4 ఏళ్లు. వాళ్ళు పుట్టాకే నాకు సినిమా అవకాశాలు పెరిగాయి. 2 పిల్లలున్నా గ్లామర్ గా కనిపిస్తున్నావు ఎలా అంటూ ఉంటారు చాలా మంది. నిజానికి నేను తిండి మానేసి నోరు కట్టుకునే టైప్ కాదు. రోజు వ్యాయామం చేయడమే నా ఆరోగ్య రహస్యం. పగలు ఎంత తిన్నా సాయంత్రం అయితే తగ్గించేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు చాలా వరకు వంట నేనే చేస్తా. అది నాకు ఒత్తిడిని దూరం చేసే మంత్రం. ఒక పక్కన పిల్లలు, మరో పక్క కెరియర్ సవ్యంగా సాగిపోతున్నాయంటే కారణం మా వారు, నా కుటుంబమే. ఖాళీగా ఉంటే పిల్లలతోనే గడుపుతాను. హైదరాబాద్ లోనే షూటింగ్ ఉంటే సుశాంక్ పిల్లల్ని సెట్స్ కి తీసుకొస్తారు. కలిసి బయటికెళ్లి భోంచేస్తాం. పిల్లల కోసమే శనివారం, ఆదివారం షూటింగులు లేకుండా చూసుకుంటాను. షూటింగ్ నుంచి రాత్రి లేట్ అయినా ఉదయం వాళ్ళ స్కూల్ కి వెళ్లేప్పుడు నన్ను లేపమంటాను. మా మామగారు వాళ్ళది బెతియాలో బాగా పేరున్న కుటుంబం. చుట్టారందరూ అక్కడే ఉంటారు కాబట్టి పిల్లలకు సెలవులు ఇవ్వగానే అందరం బీహార్కే వెళతాం. మనకు పెళ్లంటే ఎక్కువ పూజా కార్యక్రమాలుంటాయి. వాళ్ళేమో బాగా తింటారు. అది తీపి వంటలే. పెళ్లయ్యాక 4 రోజులు నన్ను ఉప్పు కారం తిననివ్వలేదు. మొదట్లో వాళ్ల సాంప్రదాయాలు చిత్రంగా అనిపించేవి. బంధువులందరూ రంగస్థలం సినిమా చుట్టాకి అక్కడి నుంచి వచ్చారు. నా వంకాయ కూర, పన్నీర్ బిర్యానీ వాళ్ళకి చాలా ఇష్టం. ఉత్తరాదిలో కాఫీ అలవాటు తక్కువ కదా, అందుకే నా కాఫీ అంటే వాళ్లకు చాలా ఇష్టం. రాగానే కాఫీ అడుగుతారు. ఇలా తన లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చింది అనసూయగా పిలువబడే అనసూయ భరద్వాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.